ఏమిటి ఈ దేహము? నీ తండ్రి ఎక్కడో పడి కొట్టుకుండేటటువంటి ఈ జీవానికి ఈ మహత్తరమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడయ్యా. ఈ శరీరంతో ఏం చేయాలి? శరీరమాద్యం కలు ధర్మ సాధన. నువ్వు ధర్మాన్ని సంపాదించాలన్నా, అర్థాన్ని సంపాదించాలన్నా, కామాన్ని సంపాదించి పిల్లల్ని కనాలన్నా, ఉదటి మోక్షాన్ని సంపాదించాలన్నా ఈ శరీరం, ఈ ఉపాధి ఉంటేనే నీకు అవకాశం ఉంది. ఏమిటి ఈ దేహము? ఇందాకే గురువు గారు చెప్పారు, జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత అని చక్కగా అద్భుతంగా శ్లోకం మొత్తం. జంతూనాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్యులు వారు చెప్పారు అంటే దాని వెనక ఎంత ప్రాతిపదిక, ఎంత మర్మము, ఎంత సైన్స్ దాగి ఉంటే ఆ శబ్దాన్ని వాడతారు శంకర్లు. ఒక్క క్షణం అయితే నేను ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా ఇదొక్కటి మాత్రం ఖాయంగా చెప్తాను. ఇది చెప్పకుండా నేను 5 నిమిషాల ఉపన్యాసం అయినా, గంట ఉపన్యాసం అయినా ఆపను. ఏమిటయ్యా అంటే, మనమందరం ఎక్కడి నుంచి పుడుతున్నాం? మాతృగర్భంలో నుంచి బయటకు వస్తున్నాం. మాతృగర్భంలో నుంచే మనం బయటకు వస్తున్నాం కదా. పాపం ఆ తల్లి ఎన్నో నెప్పుల కోర్చి తాను బతికుంటుందో ఉండదో తెలిసి మనకి జన్మనిస్తుంది. చిన్న దబ్బో కణితో వస్తేనే మనం తట్టుకోలేమే. అలాంటిది కడుపులో పెట్టుకొని అన్ని శూలలు భరించి, పంతుంటే భరించి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ తల్లి కడుపులో దాచిపెట్టుకొని మనకి జన్మనిచ్చిందే. తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చామండి? ఏమన్నా ఊడి పడ్డామా తల్లి గర్భంలోకి? తండ్రి యొక్క వీర్యంలో నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి యొక్క వీర్యంలో నుంచి. అంటే తల్లి ఎలా కడుపులో పెట్టుకొని చూసుకుందో, తల్లి కంటే ముందు నిన్ను కడుపులో పెట్టుకున్నటువంటి వాడు తండ్రి. తండ్రి కడుపులో పెట్టుకుంటేనే తల్లి దగ్గర, తండ్రి సంపాదించి తల్లి దగ్గర దాచి పెడితే నువ్వు బయటకు వచ్చావు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చావు? తండ్రిలోంచి వచ్చావు. అంటే తండ్రి వీర్యంలోంచి బయటకు. తండ్రి వీర్యంలోంచి అన్న ఉరుక్కుంటూ వచ్చావా? రాలా. తండ్రి తిన్నటువంటి ఆహార పదార్థాల నుంచి వచ్చావు. ఆహార పదార్థాలు లేకపోతే వీర్యం లేదు తండ్రికి. ఈ వీర్యంలోకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఓషధులు వనస్పతుల్లోంచి వచ్చావు. ఓషధులు వనస్పతుల్లోంచి ఎక్కడి నుంచి వచ్చావు? ధరిత్రిలోంచి వచ్చావు, భూమిలోంచి వచ్చావు. ఈ భూమి లోపలికి ఎక్కడి నుంచి వచ్చావు? జలములోంచి వచ్చావు. నీళ్లు లేకపోతే చెట్లోంచి మొక్క వస్తుందా? రాదు కదా. ఆ అవసరమైనటువంటి బీజం అంతా నీళ్లల్లో ఉంది. ఈ నీళ్లలో ఉన్న బీజము తండ్రిలోంచి తల్లి గర్భంలోకి ఎలా చేరుస్తోందో, ఈ నీళ్లలో ఉండేటటువంటి జీవస్వరూపం అంతా అలాగే భూమిలో నిక్షిప్తం అవుతోంది. అక్కడి నుంచి జీవం పైకి లేస్తోంది. అందుకనే ఈ నీళ్లు, ఆ భూమి తల్లిదండ్రులు ఈ ఉపాధి మొత్తానికి. నీళ్లలోకి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జీవుడు అంటే చంద్రుడి నుంచి వచ్చాడండి. అదే అమ్మ యొక్క శక్తి మొత్తం. శ్రీ విద్య ఎక్కడి నుంచి వస్తున్నాడు? చంద్రుడి నుంచి. అందుకనే రుచి అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి మనందరికీ? నీళ్ల దగ్గర నుంచే రుచి. నీళ్ల కంటే ముందు ఇంకో భూతం ఉంది, అగ్ని అని. నాలుక పెడితే కాలిపోతుంది కానీ రుచి రాదు. ఆ నీళ్లలో రుచి అనేది వచ్చింది. ఈ జీవము అనేటటువంటి రుచి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆ పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉండే సూర్యుడు పరోక్షంగా చంద్రుడి నుంచి నీళ్లల్లోకి చేరడం వల్ల జీవభ్రాంతి, జీవ రుచి అనేటటువంటిది మనకు వచ్చింది. ఈ జీవ రుచి కంటే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అగ్నిలో నుంచి వచ్చాడు. H2O, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, పైన ఒక ఆక్సిజన్ మాలిక్యూల్. హైడ్రోజన్ మాలిక్యూల్స్ అగ్నే కదా. అగ్నిలో నుంచి వచ్చావు. ఈ అగ్నిలోకి ఎక్కడి నుంచి వచ్చావు అంటే వాయువు లేకపోతే అగ్ని లేదు. వాయువు లేకపోతే అగ్ని లేదు అంటే వాయువు నుంచి అగ్ని వచ్చింది అని. ఈ వాయువులోకి ఎక్కడి నుంచి వచ్చావు? గాలి ఎప్పుడు వీస్తుందండి? ఖాళీ స్థలం, ఆకాశం, స్పేస్ ఉంటే గాలి వీస్తుంది. ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆకాశములో నుంచి, స్పేస్లో నుంచి వచ్చావు. స్పేస్లోకి ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆ స్పేస్ అంతా నిండి విశ్వం అంతా ఉన్నటువంటి విష్ణుర్, ఆ స్పేస్లో అంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ నుంచి నువ్వు వచ్చావు. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్యః పృథివీ,
పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. క్రమమంతా వేదం చెప్పింది. పరమాత్మ నుంచి ఆకాశము అంటే ఆయన కంటే చాలా రెట్లు తగ్గినటువంటి భూతం ఆకాశం. ఆకాశం కంటే తగ్గినటువంటి భూతం వాయువు. వాయువు కంటే తగ్గినటువంటి భూతము అగ్ని. అగ్ని కంటే తగ్గినటువంటి భూతము జలము. జలము కంటే తక్కువ ఉండే భూతము పృథివీ. పృథివీ కంటే తక్కువ ఉండేటటువంటి భూతము, పృథివీ నుంచి ఆ తర్వాత నుంచి వచ్చేవి ఓషధులు. ఓషధుల నుంచి ఇంకా సారభూతమైనటువంటి అన్నం. అన్నము నుంచి పురుషుడు వచ్చాడయ్యా అని వేదం చెప్తోంది. జంతువునాం నరజన్మ దుర్లభం అనే ఒక్క ప్రయోగంలో మీ తండ్రి ఆ ఆహార పదార్థాన్ని తిన్నాడు కాబట్టి ఈ జన్మ నీకు వచ్చింది. అదే ఓ కుక్కో, ఓ పందో, ఓ పిల్లో, ఓ ఏనుగో, ఒక ఒంటో ఈ ఆహారాన్ని తిని ఉంటే నువ్వు ఎక్కడ పుట్టుండేవాడివి? 84 లక్షల యోనులలో గురువుగారు చెప్పినట్టు ఏదో ఒక యోనిలో పుట్టుండేవాళ్ళు. ఎంతో తపస్సుంది కాబట్టి ఎవడు నా తండ్రి అంబానీ కాదు, నాకు కోట్ల రూపాయల ఆస్తిని ఇవ్వలేదు, నాకు సంపద ఇవ్వలేదు, నాకు అజ్జేయలేదు, నా తల్లిదండ్రులు ఇది ఇవ్వలేదు అని ఎప్పుడూ వాళ్ళని తక్కువగా చూడకూడదు. మీ తండ్రి ఎక్కడో పడి కొట్టుకుండేటటువంటి ఈ జీవానికి ఈ మహత్తరమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడయ్యా. ఈ శరీరంతో ఏం చేయాలి? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. నువ్వు ధర్మాన్ని సంపాదించాలన్నా, అర్థాన్ని సంపాదించాలన్నా, కామాన్ని సంపాదించి పిల్లల్ని కనాలన్నా, తుదకి మోక్షాన్ని సంపాదించాలన్నా ఈ శరీరము, ఈ ఉపాధి ఉంటేనే నీకు అవకాశం ఉంది. నువ్వు ఏదైనా సంపాదించుకునే భాగ్యం ఉంది.